ఇద్దరు మిత్రుల సందడితో విశాఖ జిల్లాలో మళ్లీ కొత్త రాజకీయం మొదలైంది. అవంతి శ్రీనివాసరావు టీడీపీలోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ ఆల్రెడీ రాజకీయ వర్గాల్లో చర్చలు షురూ అయ్యాయి. గంటా శ్రీనివాసరావు బర్త్డే సెలబ్రేషన్స్ కి అవంతి వెళ్లడం ఇదే ఇప్పుడు పక్కా పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. ఇద్దరు పాత మిత్రులే, కానీ మధ్యలో కోల్డ్ వార్ అంటూ కూడా చాలా వార్తలు వచ్చాయి. భీమిలి సీట్ల విషయంలో ఇద్దరి మధ్య పోటీ, రైవల్రీ ఇవన్నీ మనందరికీ తెలిసిందే. అయితే 2019కి ముందు అవంతి వైసీపీలోకి వెళ్లారు. అక్కడి నుంచి మంత్రి అయ్యారు కూడా. కానీ 2024లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. అవంతి టీడీపీలో చేరుతున్నారు అన్న ప్రచారం జోరుగా నడుస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే గంటా ఈ చేరికకి అంతా సంతోషంగా లేరట. ఎందుకంటే 2024 ఎన్నికల్లో అవంతిని 90,000కు పైగా మెజారిటీతో గట్టిగా ఓడించిన వ్యక్తి గంటానే. అయితే ఇప్పుడు ఇద్దరు మళ్లీ కలిస్తే ఇది నిజంగానే కొత్త కలయిక, లేదంటే రాజకీయంగా ఒక స్ట్రాటజీనా అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఎంపీ శ్రీ భరత్ కు చెక్ పెట్టడానికి గంటా అవంతితో హ్యాండ్ షేక్ చేశారంటూ కూడా ప్రచారం నడుస్తూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు అవంతి గంటా మళ్లీ కలిసి కనిపించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఏముంది? కౌసల్య, ఏదైతే గంటా శ్రీనివాసరావు బర్త్డే ఇటీవల జరిగింది. అయితే హైదరాబాద్ లో ఘనంగా బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ బర్త్డే వేడుకలకి రాజకీయ పార్టీల నుంచి కీలక నాయకులందరూ హాజరవుతారు. ఏదైతే గతంలో గంటా శ్రీనివాసరావు వర్సెస్ అవంతి శ్రీనివాసరావు మధ్య విభేదాలు నడిచాయి. 2019 ఎన్నికలకు ముందు ఏదైతే భీమిలి సీటు కోసం వీరిద్దరి మధ్య ఫైట్ జరిగింది. ఇద్దరు ఆ రోజుల్లో టీడీపీలో ఇద్దరు ఉండేవారు. ఇద్దరు మంత్రులుగా కొనసాగిన నేపథ్యం కూడా ఉంది. ఏదైతే గంటా శ్రీనివాసరావు భీమిలి సీటు కావాలని 2019 ఎన్నికలకు ముందు పట్టుబట్టడంతో చివరికి ఎటకేలకు అవంతి శ్రీనివాసరావు టీడీపీకి రాజీనామా చేసి ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. వైసీపీలో చేరి భీమిలి టికెట్ తెచ్చుకున్నారు. భీమిలి టికెట్ గెలిచి ఏదైతే జగన్ కేబినెట్ లో మొదటిసారి మంత్రి అయ్యారు. దాదాపు 3 సంవత్సరాల కాలం మంత్రిగా ఉన్నారు. ఎప్పుడైతే మంత్రి పదవి నుంచి జగన్ తొలగించి వేరే వారికి అవకాశం ఇచ్చారో అప్పుడు ఆయన అసంతృప్తితో రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆ 2 సంవత్సరాల కాలం కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీలో కొనసాగారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన జనసేనలోకి వెళ్లాలని ప్రయత్నం చేశా కూడా అప్పటికున్న సమీకరణాలు కుదరకపోవడంతో ఆయన వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి భీముల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దాదాపు 90,000 ఓట్ల తేడాతో గంటా శ్రీనివాసరావు అవంతిని ఓడించారు. ఓడించిన తర్వాత ఏదైతే అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఏదైతే విశాఖ మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఓటేయాల్సిన ఏదైతే అవంతి కూతురు కూడా ఏదైతే టీడీపీ కూటమికి మద్దతు తెలిపింది. టీడీపీ కూటమికి మద్దతు తెలపడంతో ఆ ఒక్క ఓటుతోనే టీడీపీ కూటమి అవిశ్వాస తీర్మానంలో నెగ్గింది. టీడీపీకి సంబంధించిన వ్యక్తి విశాఖ మేయర్ అయ్యారు. ఇక్కడ రాజకీయ పరిణామాలు ఏదైతే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఏదైతే ఆయన టీడీపీలో చేరడానికి విశ్వప్రయత్నం చేశారో అవంతి శ్రీనివాసరావు అప్పుడున్న పరిస్థితుల్లో గంటా శ్రీనివాసరావు టీడీపీలోకి రాకోకుండా అడ్డుకోవడం జరిగింది. దాదాపు గత 18 నెలలుగా వీరిద్దరి మధ్య ఈ ఆధిపత్య పోరు నడుస్తుంది. ఎందుకంటే గంటా నియోజకవర్గమే అవంతిది కాబట్టి వీరిద్దరి మధ్య భీమిలి సీటు కోసమే గతంలో రచ్చ జరిగింది. పార్టీలు మారారు. ఇప్పుడు ఏదైతే ఆయన బర్త్డే వేడుకలు హాజరయ్యారు, రాజకీయంగా ఇద్దరి మధ్య సయోధ్య గురించి ఆ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు బర్త్డే వేడుకలకు అవంతి శ్రీనివాసరావు హాజరయ్యారని రాజకీయాల్లో చర్చ మొదలైంది. విశాఖలో కొత్త రాజకీయం మొదలైంది. అదేవిధంగా ఏదైతే వచ్చే ఎన్నికల నాటికి ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే భీమిలి 2 నియోజకవర్గాలకు అప్పుడు గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ ఒక సీట్లోను ఏదైతే అవంతి శ్రీనివాసరావు మరో సీట్లో పోటీ చేస్తారంటే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. కౌసల్య, ఎస్ సార్, కానీ బయట స్నేహంగానే కనిపించినప్పటికీ కూడా అవంతి టీడీపీలో చేరికపై గంటా వర్గం అయితే అసంతృప్తిగా ఉందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దాంట్లో నిజం ఎంత ఉందంటారు? కౌసల్య, ఇప్పటికీ ఏదైతే గత 6 నెలల కాలం నుంచి అవంతి శ్రీనివాసరావు టీడీపీ కూటమిలో ఏదైతే జనసేనలో కానీ ఇటు టీడీపీలో కానీ చేరడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన కూతురు ఏదైతే విశాఖలో తన కూతురు కార్పొరేటర్ గా ఉన్నా ఆ ఓటు కూడా వైఎస్ఆర్సీపీని కాదని టీడీపీకి వేశారు. టీడీపీ మేయర్ పీఠం దక్కిన తర్వాత కూడా అవంతి శ్రీనివాసరావుకు టీడీపీలో ఎంట్రీ లభించలేదు. కేవలం గంటా శ్రీనివాసరావు అడ్డుకోవడంతోనే చంద్రబాబు నాయుడు అవంతి శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకోలేదంటే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాలన్నిటికీ చెక్ పెట్టడానికి గంటా శ్రీనివాసరావు బర్త్డే వేడుకలకు అవంతి శ్రీనివాస్ హాజరయ్యారు. రాజకీయంగా ఇరు వర్గాల మధ్య భేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఏదైతే గంటా వర్సెస్ ఎంపీ శ్రీ
వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఏదైతే ఎంపీ శ్రీభరత్ తన ఎంపీ నిధులను భీమిలి నియోజకవర్గంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు. భీమిలి నియోజకవర్గంలో ఆయన వర్గాన్ని పెంచుకుంటున్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికలకి ఏదైతే బాలకృష్ణ చిన్నలుడు టీడీపీ అధిష్టానానికి అది దగ్గరగా ఉండే శ్రీభరత్ వచ్చే ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు తన రాజకీయ వారసుని గంటా రవితేజన్ నారా లోకేష్ టీంలో చేర్చారు. నారా లోకేష్ తో అత్యంత సన్నిహితంగా గంటా రవితేజన్ మెలుగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఏదైతే శ్రీభరత్ భీమిలి అసెంబ్లీ సీట్ అడిగితే టీడీపీ అధిష్టానం కాదనలేదని ఒక ప్రచారం నడుస్తుంది. వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న గంటా శ్రీనివాసరావు తన రాజకీయ ప్రత్యర్థి తన చిరకాల మిత్రుడైన అవంతి శ్రీనివాసరావును పార్టీలకు ఆహ్వానించడానికి లైన్ క్లియర్ చేశారని ఒక సమాచారం అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఏదైతే ఇద్దరు నాయకులు ఏదైతే అవంతి కావచ్చు ఇటు గంటా కావచ్చు ఇద్దరి సమన్వయంతో ఏదైతే వచ్చే ఎన్నికల్లో శ్రీభరత్ చెక్ పెడతారంటూ మరో రాజకీయ ప్రచారం కూడా నడుస్తుంది. కౌసల్య, ఎస్, మరి ఈ కొత్త కలయిక విశాఖలో శక్తి సమీకరణాలను ఏమైనా మార్చే అవకాశం ఉందా? కౌసల్య, ఏదైతే ఇప్పటికీ విశాఖపట్నంలో టీడీపీ కూటమి అత్యంత బలంగా ఉంది. ఏదైతే గత ఎన్నికల్లో కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో కేవలం వైఎస్ఆర్సీపీకి 2 సీట్లే వచ్చాయి. దాదాపు 34 అసెంబ్లీ సీట్లు 32 అసెంబ్లీ సీట్లు కూటమి గెలుచుకుంది. విశాఖ జిల్లాలో టీడీపీ మొదటి నుంచి బలంగా ఉంది. విశాఖ పట్టణంలో ఏదైతే 4 అసెంబ్లీ సీట్లు ఉంటాయి 4 అసెంబ్లీ సీట్లు గత 3 ఎన్నికల నుంచి కూడా టీడీపీ కూటమి వరుసగా గెలుస్తుంది. టీడీపీ కూటమి అత్యంత బలంగా ఉంది. అయితే ఇప్పుడు ఉన్న ఈ కొత్త రాజకీయ సమీకరణాలు భీమిల్లో ఏర్పడ్డాయి. ఎందుకంటే గంటా వర్సెస్ శ్రీభరత్ మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఈ ఆధిపత్య పోరులో శత్రువు ప్లస్ శత్రువు ఈక్వల్ టు మిత్రుడు అనే ఒక సామాజిక సమీకరణను తెరపైకి తెచ్చిన గంటా శ్రీనివాసరావు దాదాపు ఏదైతే సీఎం చంద్రబాబుతో మాట్లాడి అవంతి శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకోవడానికి లైన్ క్లియర్ చేశారని ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తుంది. ఆ ప్రచారంలో భాగంగానే ఏదైతే గంటా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు భారీగా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుణ్ణి రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేయడానికి నారా లోకేష్ తో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న రవితేజను వచ్చే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఇప్పటికే ప్లాట్ఫామ్ సిద్ధం చేశారని ఒకవైపు ప్రచారం చేస్తుంది. మరోవైపు ఏదైతే తన శత్రువు రాజకీయంగా తనకు అడ్డుపడుతున్న శ్రీభరత్ను అడ్డుకోవడానికి భీమిలి నియోజకవర్గంలో ఈ కొత్త నయా స్కెచ్ను అమలు చేస్తున్నారంటూ రాజకీయ ప్రచారం నడుస్తుంది. ఏదైతే వీరి ఇద్దరి కలయిక పాత మిత్రులు కొత్త కలయిక ఈ ఇద్దరి మిత్రుల కలయిక వల్ల విశాఖలో టీడీపీ మరింత బలపడుతుందని ఒకవైపు ప్రచారం నడుస్తుంది. మరోవైపు గంటా శ్రీనివాసరావు తన చిరకాల ప్రత్యర్థి తన పైన ఆధిపత్యం చేయాలని ప్రయత్నిస్తున్న ఏదైతే శ్రీభరత్ చెక్ పెట్టారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ఇద్దరు మిత్రుల కలయిక ఇప్పుడు విశాఖ జిల్లాలో మళ్ళీ కొత్త రాజకీయం మొదలుపెట్టింది. అయితే అవంతి శ్రీనివాసరావు టీడీపీలోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ ఆల్రెడీ రాజకీయ వర్గాల్లో చర్చలు కూడా షురు అయిపోయాయి. గంటా శ్రీనివాసరావు బర్త్డే సెలబ్రేషన్స్ కి అవంతి వెళ్లడం ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పొలిటికల్ సర్కిల్లో. ఇద్దరు పాత మిత్రులే, కానీ మధ్యలో కోల్డ్ వార్ అంటూ కూడా చాలా మాట్లాడితే వచ్చాయి. భీమిలి సీటు విషయంలో ఇద్దరి మధ్య పోటీ, రైవల్రీ ఇవన్నీ తెలిసిందే, ఇవన్నీ కూడా నడిచాయి. కానీ 2019కి ముందు అవంతి వైసీపీలోకి వెళ్లారు, అక్కడి నుంచి మంత్రి అయ్యారు కూడా. కానీ 2024లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. అవంతి టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే గంటా ఈ చేరికకి అంత సంతోషంగా లేరని. ఎందుకంటే 2024 ఎన్నికల్లో అవంతిని 90,000 పైగా మెజారిటీతో గట్టిగా ఓడించిన వ్యక్తి గంటానే. అయితే ఇప్పుడు ఇద్దరు మళ్ళీ కలిస్తే ఇది నిజంగానే కొత్త కలయిక లేదంటే రాజకీయ పరంగా స్ట్రాటజీనా అంటూ కూడా చర్చ నడుస్తుంది. ఇంకోవైపు ఏమో ఎంపీ శ్రీ భరత్ కు చెక్ పెట్టడానికి గంటా అవంతితో హ్యాండ్ షేక్ ఇచ్చారంటూ కూడా ప్రచారం నడుస్తుంది. చూడాలి మరి వీళ్ళిద్దరి కలయిక రాజకీయ పరంగా ఎలా ముందుకు నడుస్తుంది ఏంటి అనేది.